పన్నీర్ వేయవా? హాయ్ హలో నమస్తే వనకం సలాం అలైకుం. దిస్ ఇస్ యాస్ త్రివేణి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టీఎల్జే. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం చేయబోతున్న ఈటింగ్ ఛాలెంజ్ వచ్చేసి పన్నీర్ బిర్యానీ వర్సెస్ ఆలు బిర్యానీ. వావ్, సూపర్ కాంబినేషన్ గా చిన్న. ఈ రోజు అయితే ఛాలెంజ్ అదిరిపోబోతుంది. చాలా రోజుల నుంచి మనం అయితే నాన్ వెజ్ తప్పించి వెజ్ వీడియోస్ ఏ చేయట్లేదు, మొత్తం నాన్ వెజ్జే. చేస్తున్నాం. లాస్ట్ టైం ఒక పానీపూరి డెజర్ట్స్ మాత్రమే వేసినాం. దాని తర్వాత అంతకు ముందు అయితే మొత్తం నాన్ వెజ్. అసలు వెజ్ అనే మాటనే లేకుండే. నాన్ వెజ్ తిని 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 మాకు బోర్ కొట్టేసింది. మీకు కూడా నాన్ వెజ్ చూసి చూసి బోర్ కొట్టిందేమో అని మేము అనుకొని ఈ రోజు అయితే వెజ్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాం కదా. నాకు ఇష్టమైన ఫేవరెట్ పన్నీర్ బిర్యానీ, నాకు ఇష్టమైన ఆలు బిర్యానీ. ఆయనకి రాలేదు. సో గైస్, ఈ రోజు అయితే మాకు ఇష్టమైన ఫుడ్ ఈటింగ్ ఛాలెంజ్ చేయబోతున్నాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళంటే తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛాలెంజ్ స్టార్ట్ చేసేద్దాం. ఓకే, లెట్స్ గో. సో గైస్, మనకైతే ఈ ఛాలెంజ్ లో ఎలాంటి టైమర్ లేదు. ఈ ఫుడ్ ని ఎవరైతే ఫస్ట్ ఫినిష్ చేస్తారో వాళ్ళే విన్ అయినట్టు. ఓడిపోయిన వాళ్ళకి పనిష్మెంట్ ఉండబోతుంది. అలా ఈ రోజు కూడా మా చెల్లినే ఓడిస్తా. రోజు ఓడిపుంట కూర్చొని నేను చూద్దాం. నీ ఆలు బిర్యానీ, నా పన్నీర్ బిర్యానీ. ఆలు బిర్యానీ బెస్ట్. ఇద్దరు ఒకేలా ఉంది, కాకపోతే కొంచెం టేస్ట్లు వేరే ఉంటాయి. మొత్తం సేమ్ టు సేమ్, అంతే, డిఫరెంట్ ఏం లేదు. కాకపోతే నా దాంట్లో ఆలు ఉంటే మీ దాంట్లో పన్నీర్ అంతే. నీ దాంట్లో మిల్ మేకలు కూడా ఉన్నాయి. మిల్ మేకలు ఉన్నాయా? నాకు ఒకటి ఇస్తావా? చల్ ముట్టుకోక నీ పన్నీర్ ఇస్తావా? అమ్మా అసలు మరి నేను ఎందుకు ఇస్తా? ఇవన్నీ నీకు ఇస్తావా నాకు ఇస్తావా ఎందుకు గానీ మనం వీడియో చాలా చేద్దామా? ఓకే గైస్, ఇంకా లేట్ చేయకుండా ఛాలెంజ్ స్టార్ట్ చేసేద్దాం. ఓకే, 3, 2, 1 గో స్టార్ట్. నేను వేసుకొని ఇప్పుడే. సూపర్ సూపర్ ఉంది ఆలు బిర్యానీ. ఆలు బిర్యానీ, పన్నీర్ బిర్యానీ అంత లేదులే, అంతే. నాదే మంచిది అన్నట్టు. నన్ను అంటే ఎవరు అనుకున్నావు? ఇంత మంచిగా చేస్తారా నన్ను? నన్ను చేసిందంటే నవ్వచ్చు. నన్ను ఏం చేసి ఇంట్లో సూపర్ ఉంది. వినా మా జక్క ఒక రోజు నేను చేసిన నన్ను చేస్తే కదా పండు చేసినా అని చెప్పడానికి మాట మలుసుకుని చెప్పేసి. ఓకే గైస్, ఈ రోజు మా చెల్లి అడుక్కోవాలా నేను లేదు గైస్, రోజు పన్నీర్ బిర్యానీ ఆలు బిర్యానీ మా చెల్లినే ఉంటుంది. ఆల్రెడీ చెప్పేసి మాది ఇంకేది మాది ఎంగలే వాళ్ళ ఇంట్లో చోలు మూసుకురాలి. నాకేం చేయాలి గైస్, కనీసం రైట్ అవుట్ చేయాలి. సూపర్ ఉంది కదా చిన్న. నువ్వే వినేతున్నావు అడుగుతున్నా. ఇలాంటి టేస్ట్ ఎవరు ఇప్పుడు. సో గైస్, మన ఛానల్కి అయితే అసలు వ్యూసే రావట్లేవు. ఇంతకు ముందు అయితే మంచి వ్యూస్ వచ్చేవి, ఇప్పుడైతే చూసిన వాళ్ళు కూడా లైక్ చేయట్లేదు. ప్లీజ్ గైస్, లైక్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ ఆప్షన్ని స్వైప్ చేయగానే హైప్ ఆప్షన్ వస్తుంది. వీడియోకి హైప్ మాత్రం ఇవ్వడం మర్చిపోకండి. ప్లీజ్ గైస్, సపోర్ట్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. గొంతు పట్టుకుంటుంది. రైట్ వేసుకుంటున్నా. అంతా
నువ్వు తీసుకో నాకు ఆగడదు మిమ్మల్ని తీస్తే అబ్బో ఏదో ఊరు కాలిపోతుంది. ఈ అమ్మ అయిపోతుంది, నేనేమో ముచ్చట పడ్డా. ఇంకో పన్నీర్ కావమ్మా. ఇప్పుడు చాలు తిని. ఆ పన్నీర్ తింటే ఎవరు తింటారు? మంచుకుని అమ్మ గెలుద్దామనే దొంగ దొంగ చేసాలు ఇచ్చారు. తిట్టి బ్యాక్ పెయిన్ వస్తుంది నాకు. కాదు, ఇద్దరు సేమ్ ఉన్నాయి. అంత అవసరం లేదు. ఎవరి వీడియో అయితే చూద్దాం చిట్టి. అనుకుంటున్నావా త్రివేణి ఎప్పుడు గెలవనివ్వాలి? గెలవనివ్వను. నాకు దక్కలేదు, ఇంకొవ్వరికి దక్కనివ్వను. ఏంటిది? అయిపోయింది అయిపోయింది. అమ్మా అమ్మ దొంగ. నాకమ్మే ప్లేట్ ఇంకా తగ్గడం ఎందుకు? తగ్గేదేలే. డన్. త్రివేణి ఎప్పుడు ఓడింది. ఏమన్నా చిట్టి? ఏమో నేనేమన్నా. త్రివేణి ఓడ్చి మా చెల్లెని చిట్టి చెప్పండి కదా చెప్పండి కదా చెప్పండి కదా. త్రివేణి ఎప్పుడు ఓడనియ్యదు. అన్నీ నాకు అయితే మళ్ళీ చెప్పు. చిట్టి చెప్పు చిట్టి, నాకు చెప్పని కొత్తలేదు. త్రివేణి ఎప్పటికీ గెలవనివ్వదు ఎవరిని. ఇంతకన్నా కదమ్మే నాకు దక్కనిది ఎవరికి దక్కనివ్వను అని. ఇదే ఏంటిది బువ్వనా? ఇది ఎవరు చెప్పిన నీకే వినిపించలేదు. బువ్వ అన్న నేను విన్నా. నేను కూడా విన్నావా? విన్నమ్మే. విన్ అయిపోయింది ఎట్లోను. ఎట్లా విన్నా? తిని విన్నా. కొంచెమే ఉంది చిన్న, నాది నేను తినేస్తా, దాన్ని చెప్పేస్తా, తర్వాత నీకు కొంచెం అన్నం వేస్తా. అమ్మా మంచిగా ఓకేనా? ప్లీజ్ నేను ఒక్కరోజు ఓడిపోవచ్చు కదా. ఓడిపోవచ్చు. మొన్న నేనే ఓడిపోయింది. నువ్వేనా? ఈ రోజు కూడా నేనే విన్ అవుతా అనుకున్నా, బట్ మన ఆశలు నిరాశ చేస్తూ బంధాలు. ఆలు బిర్యానీ మంచిగా అయిందా? సూపర్ అయింది. పన్నీర్ బిర్యానీ ఇంకా అదిరిపోయింది, కానీ నేనే కొంచెం డౌన్ అయిపోయినా. నడుము నొప్పి లేచింది ఇట్లుండే తినేసరికి. అమ్మా ఇటు అయిపోయినా, కానీ టేస్ట్ మాత్రం త్రివేణి అమ్మ జాకానా. ఏ కాదు నేను చేయలేదు, మా చెల్లి వేసింది. ఎన్నిసార్లు చెప్పి నువ్వే వేసాను చెప్పి మళ్ళీ మధ్యలో నా పేరు ఎందుకు కడుతున్నావు? నువ్వే కదా ఏ రోజైనా చెల్లాను చెల్లి నువ్వు వండిన చెప్పొచ్చు కదా మాట వరుసకైనా కానీ. ఇగో ఈరోజు నేను చెప్తున్నా గైస్, ఈరోజు అయితే పన్నీర్ బిర్యానీ ఆలు బిర్యానీ మా చెల్లి చేసింది. వెనకాల నేనున్నా, అది వేరే విషయం. అయ్యో చేసింది మరి నాకు. ఓకే గైస్, మా ఈ ఛాలెంజ్ లో నేను ఓడిపోయాను కాబట్టి మా చెల్లికి అయితే పనిష్మెంట్ ఇచ్చేద్దాం. ఇవన్నీ జోకులొద్దు కానీ. సో గైస్, ఈ ఛాలెంజ్ విన్నర్ మా చెల్లె. నేను పనిష్మెంట్ తీసుకోవాలి కాబట్టి ఇది క్లియర్ చేసి మళ్ళీ పనిష్మెంట్ లో కలుద్దాం. ఓకేనా? ఓకే. సో ఫ్రెండ్స్, నేనైతే విన్ అయిపోయినా కాబట్టి మాకు పనిష్మెంట్ ఇచ్చేద్దాం. ఏంటో పనిష్మెంట్? బీరకాయ తినాలి. బీరకాయ కదా తినేస్తా. బీరకాయ కాదు, బీరకాయ పొట్టు తినాలి. అయిందా?
బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అబ్బా ఇప్పుడు అనండి. అబ్బా పొట్టు నేను పచ్చడి కోసం తీసి పెట్టినమ్మే. ఇప్పుడు మంచి యూజ్ అవుతుంది చిట్టి. గాయస్ నిన్న నైట్ బీరకాయ కూర వండిన పొట్టు ఎందుకు పడేయాలని చెప్పేసి పచ్చడి చేద్దామని తీసి ఫ్రిడ్జ్ లో పెడితే ఇప్పుడు మంచి యూజ్ అవుతుంది పనిష్మెంట్ కి. నువ్వు ఫ్రిడ్జ్ ఎందుకు ఓపెన్ చేసినావు అమ్మే? ఇప్పుడు ఏమైతుంది? ఓపెన్ చేస్తే నాకు తెలిసింది ఇప్పుడు. వేస్ట్ మొక్కంది బీరకాయ పొట్టు వేరే దొరకలే నీకు ఇంకా దొరకలేదు. మా డాడీ మేము చిన్నప్పుడు బీరకాయ పొట్టుతోటి పచ్చడి చేస్తుండే సూపర్ చేస్తుండే. అద్దరిపోతుంది తెలుసా నిజంగా. మీరు కూడా ఒకసారి చేసి చూడండి. బీరకాయ పొట్టు పచ్చడి సూపర్ ఉంటుంది. నార్మల్గా పచ్చళ్ళ కంటే బీరకాయ పొట్టు కేక్ అంటే కేక. అసలు ఆ బీరకాయ ఫ్లేవర్ కూడా రాదు తెలుసా. పొట్టు పొట్టు అని ఎంత కమ్మటి వాసన వస్తుంది తింటుంటే. నాకు చాలా ఇష్టం. అందుకని చాలా రోజుల తర్వాత పచ్చడి వేసుకుందామని తీసి పెట్టినా. ఈ వేస్ట్ మొక్కంది ఇప్పుడు నాకు పనిష్మెంట్ ఇస్తుంది. అదే నేను చేసిన తప్పు. సరే ఇప్పుడు పనిష్మెంట్ చేసిస్తావా? తింటా. పొట్టుని ఎట్లా తింటారా అమ్మే? పొట్టు పచ్చడి ఎట్లా తింటామా నువ్వు? పొట్టు ఇంతోనే తింటామా? తినేసి ఈ పొట్టు ఏముంది ఏంచి మిక్సీ పడతాం కాబట్టి పొట్టు ఉండదు. సరే ఇది కూడా ఏంచిందనుకో తినేసేయు. పండు ఎంత ఆనందం మొత్తం తిన్నాను నేను చెప్తా. ఏయ్ ఇంత గోనమా పనిష్మెంట్ చిట్టది. ఏం కాదు, ఇంకేం కాదు. చచ్చిపోతాం. ఏం కాదు, తిను. ఒకటేసారి నోరు పెట్టుకుని నమ్మలేసి పెట్టు పెట్టు. ఇది తీసుకో, మొత్తం తిను. చూడండి గైస్ ఎంత పొట్టు తినిపిస్తుందో. మొన్న పచ్చిమిరకాయ పోని పాపం అని చెప్పేసి వదిలేస్తే నమ్మలాల నువ్వు అంతే మింగుతో చిట్టి నాకు చూపెట్టాలి. ఇప్పుడు నమ్ములుకుంటా. కోపం చెప్పిస్తారు. నమ్ములు మంచిగా పెట్టు. రెండు పక్కలు వేసుకొని నమ్ములు. ఒకటే పక్క నమ్మదు నా ఇష్టం. ఒకసారి నమ్మిందా? It's laughing time. ఎంత హ్యాపీగా ఉందో బీరకాయ పొట్టు తినిపించినందుకు నాకు. ఎట్లుంది చూడు. ఎవడేదో మింగని రాట్లేదు. కళ్ళు మూసుకొని మింగేసాయి. ఏంది ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ లేవు దాంట్లో. చెట్టు ఎట్లుంది మే? నాకు తెలియదు టేస్ట్ ఎట్లుందో. ఎట్లుంది చిట్టి? పసరు పసరే ఉంది. పచ్చడి పసర పసర కాకుండా పిసర పిసర ఉంటుందా పచ్చడి పచ్చడి ఉందంట. ఎట్లా చెప్తుంది వీడు? మా చెల్లికి ఇత్త చూడు చూడు అన్ని ఎట్లా ఇస్తా తెలుసా. వంకాయ తొక్క ఉంటుంది చూడ తొక్క, టమాటాకాయ తొక్క, ఇంకా బెండకాయ ఉంటుంది చూడు పైనది కింద, ఇంకా అవి ఇంకా ఏమేమి కూరగాయలు ఉంటాయో అన్ని పొట్టులు ఇచ్చేస్తా. చుక్కుడుకాయలు గోరుచుక్కుడుకాయలు అన్ని. నువ్వు పెద్ద చుక్కుడుకాయలు ఇత్తనాలు తినవు చూడు, ఆ ఇత్తనాలు కూడా ఇచ్చా. అప్పుడు చక్కగా అవుతావు. అన్ని మిక్సీ చేసి ఇస్తా. అన్ని ఒక్కొక్కటి తినకోవాలా ముక్కు కోచేస్తా. సో గైస్ పనిష్మెంట్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసి పెట్టుకోండి. మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. మీరే చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. See you in the next video. Bye bye.